హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మీకు చూపించే ఫార్మింగ్స్ అంటే పెంపకాలు మీరు ఎప్పుడూ చూసుండరు, విని ఉండరు. ఇవన్నీ మీరు విన్నాక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలాంటి ఫార్మింగ్స్ మీరు ఎప్పుడూ చూసుండరు. మీరు చిన్న చిన్న గొర్రెల పెంపకాన్ని, ఆవుల పెంపకాన్ని, చేపల పెంపకం లాంటి చిన్న చిన్న ఫార్మింగ్స్ చూసి ఉంటారు. మీరు ఎప్పుడైనా టర్టిల్ ఫార్మింగ్స్ అంటే తాబేళ్ల పెంపకాన్ని చూసారా? ఇంకా ఫ్రాగ్ ఫార్మింగ్, కప్పల పెంపకాన్ని చూసారా? నాకు తెలిసి మీలో చాలా మంది వినుండకపోవచ్చు. అయితే ఈ వీడియో ద్వారా పూర్తిగా చూడండి. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా నాలెడ్జ్ని ఇస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని కొట్టండి. నంబర్ 1, టర్టిల్ ఫార్మింగ్. మీరెప్పుడూ కూడా ఇలాంటి ఫార్మింగ్ని చూసుండరు. తాబేళ్ల పెంపకంలో మొదటగా ఫీమేల్ టర్టిల్ గుడ్లు పెట్టడానికి సరైన వాతావరణాన్ని, అలాగే సన్నని ఇసుక మట్టిని తయారు చేస్తారు. దాంతో ఫీమేల్ టర్టిల్ గుడ్లను పెట్టేస్తుంది. ఫీమేల్ టర్టిల్ ఇచ్చిన గుడ్లు అన్నిటినీ మట్టి నుంచి తీసి ఒక పక్కన పెట్టుకుంటారు. అన్ని గుడ్లను తీసాక ఈ గుడ్లన్నిటినీ ఒక బుట్టలో వేసుకుంటారు. బుట్టలో పెట్టిన గుడ్లన్నిటినీ తాబేలు నుంచి దూరంగా పెడతారు. ఎందుకంటే తాబేలుకి ఆకలి వేస్తే అది పెట్టిన గుడ్లను అదే తినేస్తుంది కాబట్టి. ఇలా బుట్టలో పెట్టిన గుడ్లను ఇంక్యుబేటర్ ఛాంబర్ కి తీసుకువెళ్తారు. ఇక్కడ గుడ్లన్నిటినీ ట్రేలో వేసి ఒక స్పెషల్ మట్టితో ట్రే కింద పైన వేసి వీటన్నిటినీ ఇంక్యుబేటర్ ఛాంబర్లో ఉంచుతారు. ఒక్కో ట్రేలో 1000 గుడ్లు వరకు వేస్తారు. ఇంక్యుబేటర్ ఛాంబర్ యొక్క టెంపరేచర్ని 34 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేస్తారు. ఈ గుడ్లను 60 నుంచి 70 రోజుల వరకు ఇంక్యుబేటర్ ఛాంబర్లోనే ఉంచుతారు. 2 నెలల తర్వాత ఆ గుడ్ల నుంచి బేబీ టర్టిల్స్ పగలగొట్టుకుని బయటకు వస్తాయి. ఇవి బ్రతికి ఉండడానికి వాటి కోసం కింద అరేంజ్ చేసిన వాటర్లోకి దూకేస్తాయి. ఇలా ట్రేలో ఉన్న బేబీ టర్టిల్స్ అన్ని వాటర్లోకి వచ్చాక ఇక్కడ ఉన్న వర్కర్స్ వీటిని ఒక జాలి వేసి ట్రేలో నింపుకుని వీటిని పెద్దవి చేయడానికి వీటి కోసం అరేంజ్ చేసిన పెద్ద పెద్ద సిమెంట్ పాండ్స్లో వేస్తారు. ఈ పాండ్స్ ఏరియా దాదాపు 150 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దాని లోతు 2 మీటర్లు ఉంటుంది. ఈ తాబేళ్లని 8 నెలల పాటు ఈ సిమెంట్ పాండ్స్లోనే పెద్దవిగా చేస్తారు. ఒక్కో తాబేలు 8 కేజీలు అయ్యాక తాబేలన్నిటినీ హార్వెస్ట్ చేస్తారు. తాబేలు మాంసం యొక్క ధర 1 కేజీ 1000 రూపాయల వరకు ఉంటుంది. నంబర్ 2, ఈల్ ఫార్మింగ్. ఈల్ ఫిష్ ఫార్మింగ్ని జపాన్ దేశంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. జపాన్లో ఈల్ ఫార్మింగ్ చాలా మందికి ఒక పెద్ద బిజినెస్ కూడా. అయితే పాములా ఉండే ఈల్ని ఎలా ఫార్మింగ్ చేస్తారో చూద్దాం. అయితే దీనికోసం సిమెంట్తో చేసిన ఒక పెద్ద ట్యాంక్ని ఏర్పాటు చేస్తారు. అయితే 24 గంటలు ఈ ట్యాంక్లోకి వాటర్ సప్లై అనేది చేస్తూనే ఉంటారు. అలాగే అందులో ఫ్రెష్ వాటర్ని మాత్రమే వేస్తారు. ఈ ట్యాంక్లో ఈల్స్ కోసం ఆక్సిజన్ ఫిల్టర్ని కూడా వాడతారు. ఈల్స్కి పోషకాలతో నిండిన ఆహారాన్నే ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే ఈల్స్ తొందరగా పెరగడానికి వీటికి ఆహారం వర్కర్సే తమ చేత్తో వండి మరీ తయారు చేస్తారు. వండిన ఆహారం మొత్తాన్ని వర్కర్స్ వీటి దగ్గరకు తీసుకెళ్ళి వీటిని ముద్దలు ముద్దలుగా ఆహారాన్ని వేస్తారు. ఎప్పుడైతే ఈల్స్ ఆహారాన్ని చూస్తాయో ఈల్స్ అన్నీ ఆహారాన్ని తినడానికి ఒకదానిపైన ఒకటొచ్చి దగ్గరైపోతాయి. తర్వాత ఈల్స్ అన్నీ పెద్ద అయ్యాక వీటన్నిటినీ జోకుతారు. ఈల్ ఫిష్ యొక్క బరువు ఎప్పుడైతే 300 గ్రాములు వచ్చేస్తుందో అప్పుడు వీటిని హార్వెస్ట్ చేయడానికి సిద్ధం చేస్తారు. హార్వెస్ట్ చేయడానికి ఈల్ ఫిష్ అన్నిటినీ వేరే ట్యాంక్కి పంపిస్తారు. మీట్ ఫ్యాక్టరీస్ నుంచి ఆర్డర్స్ రాగానే వీటన్నిటినీ ఐస్ బాక్సెస్లో ప్యాక్ చేసి మీట్ ఫ్యాక్టరీస్కి తరలిస్తారు. మీట్ ఫ్యాక్టరీస్ ఈ ఫిష్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బయట మార్కెట్కి పంపిస్తారు. నంబర్ 3, మోడర్న్ టెక్నాలజీ ఆన్ కౌ. ఫ్రెండ్స్, పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్లో ఆవుల యొక్క పాలనా పోషణాన్ని కంట్రోల్ చేయడానికి పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెషిన్స్ని ఉపయోగిస్తారు. ముందుగా ఫామ్లో ఉన్న పేడ లాంటి వేస్టేజ్ని ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గల స్క్రాపర్ అనే మెషిన్ని ఉపయోగించి క్లీన్ చేస్తారు. ఫామ్ మొత్తం క్లీన్ అయ్యాక ఆవులకు ఆహారంగా మేతను వేసి ఆ మేతను దగ్గరగా ఆవుకి అందించడానికి ఇలాంటి అడ్వాన్స్డ్ గ్రాస్ పుషర్ అనే మెషిన్ని ఉపయోగిస్తారు. ఈ మెషిన్ ఆవులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా గ్రాస్ని ఆవు మూతి దగ్గరకు తీసుకెళ్ళి వాటి నోటికి అందిస్తూ ఉంటుంది. తరువాత ఆవులన్నిటినీ స్నానం చేయిస్తారు. ఆవులన్నిటి స్నానం అయ్యాక ఈ బ్రషెస్ కింద పెడతారు. ఈ బ్రషెస్ ఆవుల పైన తడిని తుడిచేసి ఆవులకు మంచి మసాజ్ని కూడా చేస్తాయి. తర్వాత ఆవులన్నీ పాలు ఇవ్వడానికి సిద్ధమవుతాయి. అన్ని ఆవుల నుంచి పాలను సేకరించడానికి రోటరీ మిల్కింగ్ పార్లర్ అనే పెద్ద రోలింగ్ మెషిన్ని ఉపయోగిస్తారు.
ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెషిన్తో ఫామ్లో ఉన్న అన్ని ఆవుల నుంచి ఒకేసారి పాలని సేకరిస్తారు. ఈ పెద్ద రోలింగ్ మెషిన్పై ఆవులను ఒక్కొక్కటిగా ఎక్కిస్తారు. ఆవులన్నీ ఎక్కేశాక ఒక వర్కర్ ఆవులన్నిటికీ ఆటోమేటిక్ మిల్కింగ్ మెషిన్ని పెడతాడు. అలానే ఆవుల ముందు గడ్డి ఉంచుతారు. ఈ మెషిన్తో ఉపయోగం ఏంటంటే ఇది రౌండ్గా స్లోగా తిరుగుతూ ఉంటుంది. దాంతో ఆవులన్నీ గడ్డి తినడం మీద దృష్టి పెట్టి వెనకాల ఫిక్స్ చేసిన మెషిన్ గురించి పట్టించుకోవు. దాంతో అవి అధిక మొత్తంలో పాలని ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత అన్ని ఆవుల నుంచి సేకరించిన పాలని ట్యాంకర్స్తో ఫ్యాక్టరీకి పంపిస్తాయి. ఫ్యాక్టరీలో ఈ పాలన్నిటిని పాస్టరైజేషన్ చేశాక ఈ పాలలో ఇంకొన్ని పోషకాలు కలిపి పాలన్నిటిని ప్యాకెట్లో ప్యాక్ చేసి మార్కెట్కి పంపుతారు. తర్వాత ఏ ఆవు అయితే పాలు బాగా ఇచ్చి ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఆవులను పాల కోసం ఉంచుకుంటారు. పెద్దగా అయిన దూడలను అలాగే మిల్క్ సరిగ్గా ఇవ్వని ఆరోగ్యకరమైన ఆవులను మీట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. వీటిని మీట్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చాక వీటిని హార్వెస్ట్ చేస్తారు. తర్వాత మాంసాన్ని కట్ చేసి ప్యాకింగ్ చేసే పోర్షన్కి పంపుతారు. మన ఇండియాలో అయితే ఆవులు గోమాతగా పూజిస్తాం, కానీ ఫారిన్ కంట్రీస్లో వీటిని నార్మల్గా తింటారు. నంబర్ 4 ఫ్రాగ్ ఫార్మింగ్. కప్పల పెంపకం అనగానే మనం అసహించుకుంటాం. ఇంకా కప్ప అంటే మనం ఎందుకు పనికిరాని జీవిగా తీసి పారేస్తూ ఉంటాం. కానీ ఏషియాలోని చాలా దేశాల్లో ఆ కప్పల్ని ఫార్మింగ్ చేసి లక్షలు సంపాదిస్తారు. అయితే ఇప్పుడు కప్పల్ని ఎలా ఫార్మింగ్ చేస్తారో చూద్దాం. ఫ్రాగ్ని ఫార్మింగ్ చేయడానికి ఫ్రాగ్స్ అన్నిటినీ స్టోర్ చేసిన వాటర్లో వేశాక ఫీమేల్ ఫ్రాగ్స్ ఎగ్స్ పెట్టడం మొదలు పెడతాయి. నార్మల్గా ఫీమేల్ ఫ్రాగ్స్ ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఎక్కువగా గుడ్లను పెడతాయి. ఒక ఫీమేల్ ఫ్రాగ్ దాదాపు 10,000 నుంచి 25,000 వరకు గుడ్లను పెట్టగలదు. అలానే ఈ గుడ్లను 2-3 వారాల్లోనే పిల్లలుగా మారిపోతాయి. ఇదంతా వాటర్ యొక్క టెంపరేచర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వీటికి ఆహారంగా ఆక్వాటిక్ ప్లాంట్స్ అలానే చిన్న కీటకాలని కూడా వేస్తారు. దాంతో ఇవి పెట్టిన ఆహారం తిని పెరుగుతాయి. వీటి యొక్క పెరుగుదల వేరే జీవులతో కంపేర్ చేస్తే స్లోగానే ఉంటుంది. ఇవి పెరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి, ఎందుకంటే ఇది కోల్డ్ బ్లడెడ్ యానిమల్ కనుక. ఇది పూర్తిగా పెరగడానికి 1 సంవత్సరం పడుతుంది. తర్వాత బలంగా అవ్వడానికి 2 నుంచి 3 సంవత్సరాలు అయిపోతాయి. కొన్ని రోజుల తర్వాత చిన్న సైజ్ మరియు పెద్ద సైజులో ఉన్న కప్పల్ని వేరు చేసి పెంచుతారు. ఇక్కడే వీటికి క్లీన్ చేయడం నుంచి వాటికి ఆహారం అందించడం వరకు చేస్తారు. వీటికి ఆహారంగా కీటకాలు మరియు మార్కెట్ నుంచి తెచ్చిన సింథటిక్ ఫుడ్స్ని బాగా పెడతారు. ఫారిన్ కంట్రీస్లో ఫ్రాగ్స్ యొక్క ధర 1 కేజీ 400 వరకు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే చికెన్ కన్నా దీని కాస్ట్ కూడా ఎక్కువగానే అనిపిస్తుంది. తర్వాత వీటన్నిటిని సూపర్ మార్కెట్స్కి మరియు మెడికల్ కాలేజెస్కి అమ్మేస్తారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.